పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టే ఏసి బీచ్ లో వదిలేసేవాడు ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఈ వీడియో ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ కెమెరా ఆప్షన్ కనబడుతుంది కదా. ఇప్పుడు కెమెరా ఆప్షన్ ట్యాప్ చేసుకుని ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసి పెట్టుకుంటే మీకైతే వీడియో అయితే క్లియర్గా అయితే కనపడుతుంది. మీరు దీనిపైన ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ కనపడుతున్న ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. మీరు సింపుల్గా అయితే దాన్ని అయితే ఆన్ చేసుకొని కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకొని మీరు ఏం చేయకుండా ఫస్ట్లో అయితే కిందకి స్క్రోల్ చేసుకొని ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో. ఫాంట్ అయితే యాడ్ చేసుకొని సైడ్ స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ ఫోటో అయితే కిందకి స్క్రోల్ చేసుకోండి. మీరు కొంచెం పైకి అయితే పెట్టుకున్నాక మీరైతే ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, పిఎన్జీ ఫోటో. మీరు సింపుల్గా ఫస్ట్ అయితే పిఎన్జీ ఫోటోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఫోటో తీసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్తే మీకు నేనైతే పిఎన్జీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మీరు ఇలాంటి ఫోటోని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తారంటే నేను ఒక యాప్ అయితే చెప్తాను. యాప్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఫోటో రూమ్ అనే యాప్ కనపడుతుంది. ఫోటో రూమ్ యాప్లోకి వెళ్ళి సింపుల్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. స్టార్ట్ యాప్ కొడితే ఫొటోస్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు కావాల్సిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఫోటో నేను చూపిస్తాను చూడండి. ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సింపుల్ 1 minute అయితే వెయిట్ చేస్తే మనకైతే అదైతే తీసుకొని వెళ్తుంది. మీరు వెయిట్ చేస్తే కొంతసేపు తర్వాత అయితే ముందుగా అయితే తీసుకొని వెళ్తుంది నెక్స్ట్ ప్రాసెస్కి. అయితే మనకు కొంచెం నెట్ స్లోగా ఉంది కాబట్టి మనకైతే ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. మీరు ఇక్కడ కింద ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని మీరైతే కింద సేవ్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఎక్స్పోర్ట్ చేసుకొని గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోండి. సింపుల్ అయితే గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ కలర్ అండ్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి మీడియాలోకి వెళ్ళి ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా అయితే ఇక్కడైతే ఫోటో అనేది అయితే యాడ్ అయితే అయిపోతుంది. వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియో కంప్లీట్ అయింది చూసారు కదా. అయితే కరెక్ట్గా అయితే మీరైతే ఫుల్ ఫోటోని అయితే యాడ్ చేసుకుని హాఫ్ ఫోటోని యాడ్ చేసుకుంటే మీకైతే వీడియో సరిగ్గా రాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది కదా, ఎక్స్పోర్ట్ సింబల్ ట్యాప్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేనైతే ఇలాంటి వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తుంటాను. మీకు ఏ వీడియోస్ కావాలన్నా మీరైతే కింద కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా ఆ వీడియోస్ అయితే ఎడిట్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీరైతే కొంచెం సపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకైతే 500 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అయితే పెట్టాను. మీరైతే తప్పకుండా 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.